సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 61వ భాగం అష్టావకర గీత. ఈ 61వ భాగానికి 4 మాటలు సందేశం అని చెప్పి నేను పంపించాను. అది ఏమిటంటే కేవలం ఆత్మజ్ఞాన నిష్ఠ మాత్రమే ముక్తిని ఇవ్వదు. ఒక రూల్ ఉంది, ఒక కండిషన్, ఒక నిబంధన. అదేంటంటే సన్యాసం కూడా దానికి తోడవ్వాలి. సన్యాస సహిత జ్ఞానం, సన్యాస సహిత ఆత్మజ్ఞాన నిష్ఠ మాత్రమే ముక్తిని ఇస్తుంది. సన్యాసం అంటే త్యాగం, అంటే త్యజించటం, అంటే జ్ఞానానికి తోడు, ఆత్మజ్ఞానానికి తోడు ఇది కంపల్సరీగా ఉండాలి అంటుంది శాస్త్రం. అంటే అలా ఉంటేనే ఆత్మజ్ఞానం వల్ల ప్రయోజనం ఉంటుంది. మనం 25 ఏళ్ల నుంచి, 30 ఏళ్ల నుంచి, 50 ఏళ్ల నుంచి వింటూనే ఉంటాం, కానీ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం, దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాం, దాన్ని మన నిజ జీవితానికి అన్వయించుకోలేకపోతున్నాం. అది ప్రాబ్లం. ఇప్పుడు మనకి వేదాంత రత్నాల్లో ఒకటి ఉంది, లాస్ట్ రత్నం, మీకు గుర్తుంటుందేమో, 5వ రత్నం. ఏమిటది? వేదాంత రత్నం. నా స్వస్వరూపం మర్చిపోయి నా జీవితాన్ని నేను నరకం చేసుకుంటున్నాను. నా స్వస్వరూపం మర్చిపోతున్నా, గుర్తులేదు, అందుకని నరకం చేసుకుంటున్నా జీవితాన్ని. నా స్వస్వరూపాన్ని గుర్తు తెచ్చుకుని, నా ఆత్మజ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుని నేను నా జీవితాన్ని ఒక ఆటలాగా మలుచుకుంటాను. ఇది 5వ వేదాంత రత్నం. అంటే నా లైఫ్, నా జీవితం, అంటే ఎవరికి వాళ్ళు అనుకోవాలి, నా జీవితం ఆత్మజ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఆత్మజ్ఞానం నాకు బాగా గుర్తుండి నేను బాగా ఎస్టిమ్యులేట్ చేసుకుంటే నా జీవితం ఆహో ఓహో చాలా ఆటగా. అలా కాకుండా ఆత్మజ్ఞానాన్ని నేను గుర్తు పెట్టుకోకుండా పైపైన లిప్ సర్వీస్ అన్నమాట. క్లాసులు అటెండ్ అవుతాం, మంచిగా బుక్స్ నోట్స్ రాసేసుకుంటాం, ఎవరితో మాట్లాడినా మనం వేదాంతమే మాట్లాడతాం, ఇంకేం మాట్లాడదాం. వేదాంతం అనగా ఏమి? 2 మాటలు చెప్పుము, డెఫినేషన్ చెప్పుము అంటే అంటాం. సో వేదాంతం అంటే వేదాంతం. వేదాలకి అంతంలో ఉంది. ఉపనిషత్తులు అది కాదు. వేద పూర్వ భాగం, వేదాంత భాగం అంటే వేదాంతం, అది ఉపనిషత్తులు అంటారు. అది కాదు. వేదాంతం అంటే ఒక క్రూట్ మీనింగ్ ఏంటంటే డిపెండెన్స్ నుంచి బయటపడటం. నేను నా భార్య మీద డిపెండ్ అయి ఉన్నా, నా భర్త మీద డిపెండ్ అయి ఉన్నా, నా పిల్లల మీద డిపెండ్ అయి ఉన్నా అంటే మానసికంగా, బాహ్యంగా కాదు, ఫిజికల్ గా డిపెండ్ అయిపోతాం, అది వేరే విషయం. మానసికంగా మనం జగత్తు మీద డిపెండ్ అయి ఉంటాం, తర్వాత దేవుడి మీద డిపెండ్ అయి ఉంటాం, తర్వాత మన ఒళ్ళో మనమే పడుకోవాలి. అమ్మా నీ ఒళ్ళో నేను తలబెట్టు పడుకుంటానమ్మా అంటాం చిన్నప్పుడు. తర్వాత కృష్ణ, కొంచెం భక్తి పెరిగిన తర్వాత కృష్ణ నీ ఒళ్ళో తలబెట్టుకుని పడుకుంటాను కృష్ణ అంటాం. ఇట్లా కాదు. ఆ డిపెండెన్సెస్ అన్ని పోయి, వేదాంతం అంటే మీనింగ్ అది. డిపెండెన్సెస్ అన్నిటికీ దూరంగా ఉన్నాను, సెల్ఫ్ డిపెండెంట్ గా ఉన్నాను. నా ఒడిలో నేనే తలబెట్టుకున్నాను. నా ఒళ్ళో నేను తలబెట్టుకుంటాను, అది కాదు అర్థం అక్కడ. అంటే అన్ని డిపెండెన్సెస్ పోయి ఆత్మ మీద డిపెండ్ అయి ఉన్నాను, సెల్ఫ్ డిపెండెన్స్ మీద ఉన్నాను. గాడ్ డిపెండెన్స్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ డిపెండెన్స్. గాడ్ రియలైజేషన్ అంటే సెల్ఫ్ రియలైజేషన్ అని తెలుసుకున్నాను. అన్ని డిపెండెన్సెస్ పోయినాయి. నేను ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నాను? ఆత్మ మీద డిపెండ్ అయి ఉన్నాను. ఆత్మ అనగా నేను, నా మీద నేనే డిపెండ్ అయి ఉన్నాను.
అది తమాషాగా అంటున్నా, డిపెండెన్స్ ఏమి ఉండదు అక్కడ. ఆత్మకు డిపెండెన్స్లు ఇండిపెండెన్స్లు అట్లా ఏమి ఉండవు. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ కదా. సో కాబట్టి ఇది వేదాంతం అంటే. డిపెండెన్సెస్ అన్ని జీరో అయిపోయినాయి అని అర్థం. అది ఎంతమందికి అయింది మనకి? అటువంటి వాడే వేదాంతానికి అర్హుడు, జ్ఞానయోగానికి అర్హుడు. సాధన చతుష్టయ సంపత్తి ఉంది, అట్లా ఉంటేనే వైరాగ్యం. ఇప్పుడు మనం చెప్పుకునే సన్యాస సహిత ఆత్మజ్ఞానం అంటే సాధన చతుష్టయ సంపత్తి అవన్నీ ఉండాలా. సన్యాసం అంటే కాషాయ వస్త్రం కట్టడం కాదు. కాషాయ వస్త్రం కట్టినా వైరాగ్యం వస్తుందని చెప్పలేం, అది మానసిక స్థితి కదా. సో కాబట్టి అష్టావక్ర మహర్షి ఏమంటున్నారంటే, నువ్వు బాహ్యంగా కాషాయం కట్టినా కట్టకపోయినా ఆంతర్యంలో నువ్వు సన్యాసం తీసుకోవాలి. అంటే అహం మమ వదలాలి. నేనంతే, అదే సన్యాసం అంటే. సన్యాసం అంటే త్యజించటం, త్యాగం చేయటం. ఏం త్యాగం చేయాలి? అహంకారాన్ని, మమకారాన్ని త్యాగం చేయాలి. నేను ప్రతిదానికి ఒక వ్యక్తిత్వం, ఒక క్యాస్ట్ ఫీలింగ్, ఇంక ఏదో ఫీలింగ్, ఇంకా నేను మగాణ్ణి, నేను ఆఫీసర్ని, నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, ఏదో ఒకటి మనకి ఒక రకమైనది ఆపాదించుకుంటాం. ఆ షెల్లోంచి మనం బయటకు రాలేం. అది బాగా గట్టిగా ఒక షెల్ ఫామ్ చేసుకుంటాం అన్నమాట. మనం ఆ షెల్లోంచి మనం బయటకు రాలేం. అంటే ఒక రకమైనటువంటి జ్ఞాన మదం, అది తెలియకుండానే అది ఒక షెల్ ఫామ్ అయిపోతుంది ప్రతి మనిషికి. అది వేదాంతం అధ్యయనం చేసిన తర్వాత కూడా అలా ఫామ్ అవ్వకూడదు. అది ఎవరికి వాళ్ళు అంతరిక్షం చేసుకుని చూసుకోవాలి. అటువంటి షెల్స్ ఏమి ఉండకూడదు. నాకంటూ స్పెషల్ గా ఒక వ్యక్తిత్వం అంటూ ఉండకూడదు. సాధన చతుష్టయ సంపత్తి అంటే వివేకము, వైరాగ్యము, మరి ముముక్షుత్వము, మరి శమధమాది షట్క సంపత్తి అవి ఉన్నాయా? ఎక్కడున్నాయి? శమం అంటే మైండ్ కంట్రోల్ ఉందా నీకు? శమం అంటే అదే కదా. దమం అంటే ఇంద్రియ నిగ్రహం ఉందా? ఉపరమం అంటే ఏమిటి? వేదాంతం క్లాస్ వినేటప్పుడు ఒక కాలు బయటికి పెట్టి ఒక కాలు లోపల పెట్టి క్లాస్ వింటాం అనమాట. అంటే హాఫ్ గా వింటాం, అంటే ఫుల్ గా వినాలని ఉండదు. చాలా మంది కుక్కర్ పెట్టి వస్తారు, కాసేపు తర్వాత అటు వెళ్తారు, కాసేపు పిల్లలతో మాట్లాడతారు, కాసేపు ఫోన్ మాట్లాడతారు. ఇది క్లాస్ విన్నట్టుగా మనకి అటెండెన్స్ మాత్రం అలా ఉంటుంది. అది ఎవరు మీకేమో అక్కడ మిమ్మల్ని ఎవరు వాచ్ చేయట్లేదు కదా, అటెండెన్స్ వేసుకోవట్లేదు కదా. సో కాబట్టి ఉపరమం అంటే ఇన్నర్ లీజర్, కన్విక్షన్. నేను వింటున్నా, నేను వినాలి, అటువంటి కన్విక్షన్ తో వినటం అనమాట ఇన్నర్ లీజర్. అది ఉపరమం అంటే. శ్రద్ధగా వినాలి అంటే 100% యు ఆర్ అవైలబుల్ ఫర్ వేదాంత అని అర్థం. 100% యు ఆర్ అవైలబుల్. ఒక కాలు అటు ఒక కాలు ఇటు పెట్టడం కాదు, అది ఉపరమం. శమ, దమ, ఉపరమం. తితిక్ష అంటే మెంటల్ టఫ్నెస్ ఉండాలి. ఫార్వేరెన్స్ అంటారు, మెంటల్ టఫ్నెస్. కదిలిపోకూడదు ప్రతి విషయానికి, ప్రతి చిన్న విషయానికి కదిలిపోతారు కొంతమంది. చాలా సెన్సిటివ్ అండి, నేను చాలా సెన్సిటివ్ అండి, నిజం చెబుతున్నా అంటారు. అదేదో గొప్ప అనుకుని. యూ షుడ్ నాట్ బి సెన్సిటివ్. అది తితిక్ష. శ్రద్ధ ఉండాలి. ఫెయిత్ ఆన్ గురువు, ఫెయిత్ ఆన్ స్క్రిప్చర్స్. మనం గురువుని పెట్టుకున్నామంటే ఆ గురువు శాస్త్రం తెలుసు, కొంచెం తెలుసు అండి నాకంటే. నాకు బాగా తెలుసు శాస్త్రం, నా గురువు గారు కొంచెం ఇంత ఎక్కువ తెలుసు. అట్లా పిచ్చి మాటలు మాట్లాడకూడదు. గురు, హీఈస్ మై గురు, హీఈస్ మై గైడ్, హీఈస్ మై మెంటర్. నన్ను తీర్చిదిద్దుతున్నాడు స్వామి పరమార్థానంద. ప్రతి మాట మనం మాట్లాడే ప్రతి మాట ఆ స్వామీజీ నోట్లోంచి వచ్చింది. హీఈస్ అవర్ గురు, హీఈస్ అవర్ మెంటర్. ఫెయిత్ ఆన్ గురు, ఫెయిత్ ఆన్ స్క్రిప్చర్స్. ఆయన లేడు, స్క్రిప్చర్స్ శాస్త్రం లేదు, ఆయన లేడు కదా. ఆయన నోరు తెరిస్తే ఫాలో చేస్తారు అంతే. ఫాలో, దట్స్ ఇట్. సో ఫెయిత్ ఆన్ గురు అండ్ అది శ్రద్ధ. సమాధానం అంటే ఏమిటి? సమాధానం అంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్. ఒక గంట క్లాస్ విన్నారంటే చాలా బాగా చెప్పారు సార్ అంటాం కాదు. ఏం చెప్పారో అది మీకు వచ్చేయాలి. మీరు సమరీ రాసేసుకోవాలి. సమరీలో మీకు మొత్తం వచ్చేయాలి దాంట్లో.
నీ జీవితంలో మార్పు రావాలి. ఇప్పుడు నేను చెప్పిన సందేశం అంతా కూడా దీంట్లో ఉంది. ఏంటి? సన్యాస సహిత జ్ఞానం మాత్రమే మోక్షం ఇస్తుంది. అహం మమ వదలాలి, ఆందోళన వదలాలి, సకామ భక్తి వదలాలి, అంతర్ సన్యాసం ఉండాలి తప్పనిసరిగా. అంతర్ సన్యాసం ఉంటేనే నేను అనుగ్రహిస్తుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. ఫోర్త్ రిడక్షన్ అంటాం. PORT అంటే అదే కదా, సన్యాసమే కదా. PORT పొజిషన్స్, POSI పొజిషన్స్, POSSE అంటే పొజిషన్స్ అంటే సంపదలు, హోదాలు వదిలిపెట్టాలి. తర్వాత ఆబ్లిగేషన్స్ వదిలిపెట్టాలి. ఎవరన్నా కనపడితే చాలు, మీ అమ్మాయికి పెళ్ళయిందా, నేను సంబంధాలు చూస్తా, నాకు వదిలేయండి అని టక పెన్ను పేపర్ తీసుకుని వాళ్ళ పర్టికులర్ గా రాసుకోవటం, పెళ్లిళ్ళు కుదర్చడం. ఇది నీ జాబా? నీకు 85 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు ఇంకా పెళ్లిళ్ళు కుదురుస్తూ కూర్చుంటావా? వాట్ ఈస్ దిస్? ఆబ్లిగేషన్స్, పొజిషన్స్, తర్వాత మరి ట్రాన్సాక్షన్స్, వ్యవహారాలు, అన్ని వ్యవహారాల్లో అన్నిట్లో తలదొచ్చటం. ఇంట్లో అన్నిటికీ ఏ కూర ఉండాల్సినా నిన్నే అడగాల, అడగకపోతే నువ్వు అలుగుతావు. నోరు మూసి కూర్చోవచ్చు కదా, పక్కన కూర్చోవు. అన్నిటికీ నేనే. నా సలహా లేనిదే ఎక్కడ ఏది జరగటానికి వీల్లేదు. ఇప్పుడు నాకు పిల్లలు నలుగురున్నారు. నలుగురు పిల్లలు, కోడళ్ళు, అంతా మనవాళ్ళు అందరూ కూడా ఏదన్నా ఒక మంచి కార్యం తలపెట్టారంటే నా సలహా తీసుకోవాలి. తప్పదది, అంతే. ఇలాంటి ఇది పెట్టుకోకూడదు. వ్యవహారాలన్నీ, ట్రాన్సాక్షన్స్ అన్ని, పొజిషన్స్, ఆబ్లిగేషన్స్, ట్రాన్సాక్షన్స్, మరి రిలేషన్స్ చూడండి. ఏదో ఫంక్షన్ చేస్తారంటే ఎంతమంది పిలుస్తారు? 3,000, 4,000, 5,000 మందిని పిలుస్తారు. ఎక్కడెక్కడో డైరీలోంచి రాసుకుని, ఎక్కడెక్కడో పాత చుట్టాలు కళ్ళని జరిగేసి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. నీకు ఉండాలి, నీకు తప్పుకోవాలి వీటిలోంచి. ఫోర్త్ రిడక్షన్ అంటారు వాటి. తర్వాత ఇదే సన్యాసం అంటే క్లాస్ రిజెక్షన్ అంటారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. CLASP క్లాస్ రిజెక్షన్ అంటే, CL అంటే క్లీనింగ్ ఎవ్రీథింగ్. నీకు నోరు తెరిచావంటే అది నాదేనండి, అది నేనే చేశా, ఆ పని నేనే చేశా, ఇది నాది. నాది అంటే అహంకారం, నేను అంటే అహంకారం, నాది అంటే మమకారం. అది నా భార్య, నేను ఫెయిరు, నా భార్య ఫెయిరు, నా పిల్లలు ఫెయిరు, మేమంతా ఫెయిరే. అసలు మేము చాలా అదొక టైపు జామ పండులాగా ఉంటామండి. మా ఫ్యామిలీ అంతా అంతే. ఇలా అహంకారం, మమకారం, నేను నాది. సో కాబట్టి మా కుటుంబంలో కూడా అంత ఫెయిర్ ఉన్న అమ్మాయే కావాలి కోడలుగా. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కో దానికి క్లిక్, దాన్ని ఏమంటారు, వేలాడుతూ ఉంటారు అనమాట. దాన్ని అదేమంటే మా ఫ్యామిలీ ట్రెడిషన్ అంటారు, మా వంశం అంటారు, మా వంశ ప్రతిష్ట అంటారు. ఏదో ఒకటి అలా పట్టుకు వేలాడుతుంటారు. ఈ పట్టుకు వేలాడటాన్ని క్లాస్ రిజెక్షన్ అంటారు. అహంకారం, మమకారం ముందల వదలాలి. అన్ని ఇప్పుడు నేను 3 చెప్పాను. ఏం చెప్పాను? అహం మమ వదలాలి. అహం మమ వదిలితే ఇంకా ఆందోళన ఉండదు. అసలు ఆందోళన అంతా అహం మమతానే వస్తుంది. అహం మమ 1, ఆందోళన 2. అది 2 కాంప్లిమెంటరీ అనమాట. అహం మమ లేకపోతే ఆందోళన ఉండదు. తర్వాత సకామ భక్తి ఉండదు అసలు. అహం మమ అనే సకామ భక్తి అంటే అహం మమ అంటే నేను, నా కుటుంబం, నా గోత్రం. మళ్ళీ మా అమ్మాయి పెళ్లి అయితే వేరే గోత్రం మారింది కదా, ఆవిడ గోత్రం, పిల్లల గోత్రాలు చెబుతాం. ఇంతే. సర్వే జనా సుఖినో భవంతు అనే మాట మనకి అసలు రాదు, నోట్లోంచి రాదు. లోకా సమస్త సుఖినో భవంతు నోట్లోంచి రాదు. సో ఇలా మన మనస్సుని కొంచెం షిఫ్ట్ చేసుకోవటాన్ని సన్యాసము, వైరాగ్యము, త్యాగము, ఆంతర సన్యాసము, ఆంతర్యంలో సన్యసించటం. ఇంతే, ఎందుకంటే ఏం లేదు. బయటికి కాషాయం కట్టాల్సిన పని లేదు. సో ఇలా నన్ను నేను జ్ఞాన యోగ్యత ప్రాప్తి, నన్ను నేను కలిగించుకుంటే, నాలో వివేకం ఉంటే, నాకు వైరాగ్యం ఉంటే, ముముక్షుత్వం ఉంటే, మరి సమధమాది షట్క సంపత్తి ఉంటే,
అప్పుడు జ్ఞాన యోగ్యత ఉంటుంది. అహమమ వదులుకోగలిగితే అప్పుడు ఆత్మజ్ఞానం, ఇక్కడ కలిగిన ఆత్మజ్ఞానం నిలుస్తుంది. నిలుస్తుందంటే ఏంటని అర్థం? ఏమిటి నిలవటం అంటే? నేను స్వస్వరూప స్థితిలో ఉండి నా జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. ఇది ఒక చిలక పలుకులు పలికినట్టు కాదు. నిజంగా నువ్వు మలుచుకోవాలి. మలుచుకున్నావా? నీ జీవితాన్ని అలా మలుచుకున్నావా? ఒక ఆటగా మలుచుకున్నావా? ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటున్నావా? ఎవరింటికి వచ్చినా సరే ఒక గంట నీ కష్టాలు చెప్పుకుంటున్నావా? అప్పుడు ఆటగా మలుచుకున్నట్టు ఎలా అవుతుంది? మలుచుకున్నట్టు కాదు కదా. అలా ఎవరికి వాళ్ళు అంతర్వీక్షణ చేసుకుని ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇది ఈనాటి సందేశం. తర్వాత 61వ భాగంలో 53వ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు? విలసంతి మహాభోగై విశంతి గిరి గహ్వరాన్ నిరస్త కల్పనాధీరా అబద్ధ ముక్త బుద్ధయ. నిధిధ్యాసనం నిధిధ్యాసనం నిధిధ్యాసనం. ఎప్పుడు ఇదే కదా మనం మాట్లాడతాం. నిధిధ్యాసనం ద్వారా నా ఉన్నత స్థితిని, అంటే నా పారమార్థిక స్థితిని 5 వేదాంత రత్నాలుగా గుర్తు తెచ్చుకుని, పదే పదే గుర్తు తెచ్చుకుని, జీర్ణించుకుని ఆచరణలో పెట్టాలి. అది నిధిధ్యాసనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆత్మస్థితి నుండి పక్కకు జరగకుండా రోజంతా పారమార్థిక స్థితిలోనే, అంటే ఆత్మస్థితిలోనే ఉండగలగటం. ఆత్మస్థితిలోనే జగత్తుతో వ్యవహారాలు చేయాలి. 5వ వేదాంత రత్నం ఏమి చెబుతుంది? నా అసలు స్వరూపాన్ని మర్చిపోయి, ఎవరు మర్చిపోయి? నేను మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్ఠలో ఉండి నా జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. కాబట్టి నీ జీవితం ఎలా ఉంటుంది? స్వరూప నిష్ఠలో ఉంటే ఆట, దేహ నిష్ఠలో ఉంటే ఆందోళన. అందుకే జ్ఞాన నిష్ఠ కోసం నిధిధ్యాసనం చేయమని శాస్త్రం చెప్తుంది. సుప్త చేతన మనసులో కూడా, అంటే స్టోరింగ్ మైండ్ అన్నమాట, లోపల సూపర్ఫిషియల్ మైండ్ కాదు, లోపల స్టోర్ చేసుకోవటం. సుప్త చేతన మనసులో కూడా వేదాంత బోధ ఉండిపోవాలి, స్థిరంగా ఉండిపోవాలి, నాటుకుపోవాలి. శంకరాచార్య భాష్యాల్లో, ఉపనిషత్తు భాష్యాల్లో రాస్తారు, సన్యాస సహిత జ్ఞానం, సన్యాస సహితాత్ జ్ఞానాత్ ఏవ ముక్తి. కేవలం జ్ఞాననిష్ట మాత్రమే ముక్తిని ఇవ్వదు, సన్యాస సహిత జ్ఞానం ఇస్తుంది అని ఒక మంత్రం కూడా ఉంది కదా మనకి. మన సన్యాసిని మొన్న ఆవిడ మేడం వచ్చారు కదా, ఆవిడ వచ్చినప్పుడు మనం చదివాం కదా మనం, నా కర్మణ నా ప్రజ్య ధనేన త్యాగేనైతే అమృతత్వ మానసు. అది తర్వాత ఇంకోటి కూడా మనం చదువుతాం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాత్ యతయః శుద్ధ సత్వాః. అంటే త్యాగం. సన్యాసం అంటే త్యజించటం. జ్ఞానానికి తోడు త్యాగం ఉండాలి. అప్పుడే ఆత్మజ్ఞానం వలన ప్రయోజనం ఉంటుంది. కాషాయం కట్టి అన్నింటినీ పరిత్యజించి ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. అది మనందరికీ తెలుసు. అది బాహ్య సన్యాసం, వైద సన్యాసం అంటారు. అది ఒక క్రతువు అనమాట. అది ఆశ్రమ సన్యాసం. మరొక రకం సన్యాసం ఉంది, మనందరికీ తెలిసింది. ఏంటది? మనకు బాహ్యంలో మార్పులు ఉండవు, మనం కాషాయం కట్టం, మనం గృహస్థులుగానే ఉంటాం, పిల్ల జల్ల అందరితోనే ఇంట్లోనే ఉంటాం, మనం కుటుంబంలోనే ఉంటాం. ఆంతర్యంలో సన్యాసం తీసుకుంటాం. ఆంతర సన్యాసం, బాహ్య సన్యాసం తప్పనిసరి అని శాస్త్రం ఇప్పుడు చెప్పదు. ఆంతర్యంలో సన్యాసం తప్పనిసరిగా తీసుకోవాలి అంటుంది శాస్త్రం. అప్పుడు మాత్రమే ద్విపుటి, అంటే ఆత్మస్థితి నాకు ప్రయోజనకారిగా ఉంటుంది. ద్విపుటి అంటే ఆత్మ అనాత్మ వివేకం అన్నమాట. ఆత్మ అనాత్మ స్థితిలో ఉండటం, ఆత్మస్థితిలో ఉండి
మిథ్య అనాత్మతో వ్యవహారం చేస్తున్నాను అనుకోవటం. ఆంతర్ సన్యాసంలో 3 వదలాలని చెప్పాను కదా, ఉన్న 3 అంటున్నాం కానీ అది 3 కాదు, ఒకటే. అభిమాన పరిత్యాగ అంటే అహం మమ అది వదిలితే, చింతా పరిత్యాగ 2 ఆందోళన ఆటోమేటిక్ పోతుంది. అది 3 సకామ భక్తి లేక విశేష ప్రార్థన. పరిత్యాగ అభిమానం అంటే నేను, నాది, ఆ భావన అనమాట. నేనంటే దేహం, మనస్సు, దీన్ని అహంకారం అంటారు. నాది అంటే నా కుటుంబం, ఇది మమకారం. ఈ అహమ్మములు మనకి నిరంతరం కనపడుతూనే ఉంటాయి. ఒక కొత్త మనిషి మనకు పరిచయం అయితే వాడి క్యాష్ ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ ఇంటి పేరండి, మీ ఇంటి పేరు అంటాం. వాడు ఏదో చెప్తాడు, ఓహో మీకు ఫలానా సుబ్బారావు తెలుసా అంటాం. అంటే ఏంటి, ఏదో ఒక రకంగా వాడి క్యాష్ మనకు తెలియాలి. చూడండి, ఈ కుతూహలం లౌకికంగా ఉంటుంది అనమాట. అది అంటే లౌకికానికి అతీతంగా మనం ఎదిగితేనే మన ఆత్మజ్ఞానంలో స్థిరపడగలం. మరి ఎంతవరకు లౌకికంగా వాడి క్యాష్ ఏంటి, వాడితో పెట్టుకోవాలి, మన క్యాష్ అయితే బాగుండు, వాడు మనం ఒకే క్యాష్ అయితే బాగుండు, వాడికి మనకి రిలేషన్షిప్ ఉంటే బాగుండు, వాడి నుంచి నాకు కొంత రావాలి, నేను నుంచి వాడికి కొంత వెళ్ళాలి. ఈ ఇచ్చిపుచ్చుకోవటం ధోరణిలో ఉంటే, ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అనే ధోరణిలో మనం ఎంతకాలం ఉంటాం, అంతకాలం మనకి ఇంకేముంది. శాస్త్రం తలకెక్కదు, ఇక్కడే ఉంటాం మనం. నువ్వు నాకు పొట్టి చీర పెట్టావు, నేను నీకు పొట్టి చీర పెట్టావు, అది ఎంత ఖరీదు, ఇది ఎంత ఖరీదు, అంతే. సో వాటిలోంచి మనం బయటపడాలి కదా. ఆత్మజ్ఞానం పనిచేయాలంటే నిర్మమ నిరహంకార అయి ఉండాలి. అనాత్మ మీద నాకు యాజమాన్యం లేదు, ఓనర్షిప్ లేదు, నియంత్రణ లేదు, కంట్రోలర్షిప్ లేదు. ఎవరి మీద? అనాత్మ మీద. అసలు నా దేహం మీద నాకు హక్కు లేదు, నా కుటుంబం మీద నాకు హక్కు లేదు. భగవంతుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? నా కుటుంబాన్ని భగవంతుడు ఇచ్చాడు, నా దేహాన్ని భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడే తీసుకుంటాడు. ఎవరిని? నా దేహాన్ని భగవంతుడు తీసుకుంటాడు. ఎప్పుడు తీసుకుంటాడు తెలియదు. విశ్వరూప ఈశ్వరుడికి మాత్రమే తెలుసు. విశ్వరూప భగవంతుడు అంటే విశ్వరూప ఈశ్వరుడు. వ్యష్టి సమష్టి. వ్యష్టి సమష్టిలో ఒక భాగం నేను, సమాజం. నేనెవరిని? సమాజంలో నేను ఒక ఇటుక. సమాజం అంటే 100 ఇటుకలు అనుకోండి, ఒక గోడ. సమాజం అంటే ఒక గోడ, ఆ గోడ ఒక ఇటుకునే కదా నేను. అట్లాగే నేను వ్యష్టి అంటే నేను సమష్టిలో ఒక పార్ట్ కదా. అంటే విశ్వరూప ఈశ్వరుడు, విశ్వంలో అంటే జగత్తులో నేను ఒక భాగం కదా. అంటే జగత్ అంటే జగదీశ్వరుడు, విశ్వరూప ఈశ్వరుడే కదా. జగత్ అంటే జగదీశ్వరుడే కదా. ఆ జగదీశ్వరుడే కదా నన్ను కంట్రోల్లో పెట్టేది. నేను జగదీశ్వరుడు సొత్తు, విశ్వరూప ఈశ్వరుడు సొత్తు. నేను ఏది ఎప్పుడు ఇవ్వాలి, ఏది ఎప్పుడు తీసుకోవాలి, ఇది స్పష్టత ఉండాలి. ఆయనకుంటుంది స్పష్టత, నాకుండాలి. ఎందుకు ఉండాలి నాకు? ఎందుకంటే నేను బాధ్యతగా సేవ చేస్తాను కుటుంబానికి. కంట్రోలర్షిప్ భగవంతుడి చేతిలో ఉంది. బట్ కర్మని ఏం అధికారిస్తే మా ఫలేషు కదాచిన. కర్మలు చేయాలి కదా, నువ్వు బాధ్యతగా వ్యవహరించాలి కదా. ఇది నా హక్కు, నేను మగవాణ్ణి, ఇలా మాట్లాడకూడదు. మన స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్నవాళ్ళు, శాస్త్రంలో ఉన్నవాళ్ళు, వేదాంతంలో ఉన్నవాళ్ళు, ఇది నా జన్మ హక్కు, మోక్షం నా జన్మ హక్కు అంటే పర్వాలేదు, అంతవరకు ఓకే. అంతేగాని రైట్స్ అన్నమాట, ఉమెన్స్ రైట్స్. స్త్రీలకు కొన్ని హక్కులు ఉంటాయి, ముసలి వాళ్ళకి, ముసలి వాళ్ళకి, వృద్ధులకి కొంత హక్కులు ఉంటాయి, పిల్లలకి కొన్ని హక్కులు ఉంటాయి. ఇదన్నీ కాదు. మనం ఏమంటామంటే శాస్త్రంలో బాధ్యత, దిస్ ఈజ్ మై డ్యూటీ. ఎప్పుడైతే ఎవరి డ్యూటీ వాళ్ళు చక్కగా చేస్తారో, అమ్మగా నా డ్యూటీ, ఆ తండ్రిగా నా డ్యూటీ, అట్లా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారో అప్పుడు హక్కులన్నీ కూడా ఆటోమేటిక్ గా సర్దుకుంటాయి, వచ్చేస్తాయి. దాంట్లో 100 రూపాయల్లో 90 రూపాయలు ఉన్నట్టే కదా. 100 రూపాయల కాగితం అంటే 90 రూపాయలు దాంట్లో ఉంది కదా. అలాగే ఎప్పుడైతే నీ డ్యూటీ నువ్వు చేస్తావో అప్పుడు నీ హక్కులన్నీ కూడా దాంట్లోనే ఇమిడిపోతాయి, ఒదిగిపోతాయి.
అది మన శాస్త్రం చెప్పేది. కర్మ సిద్ధాంతం ప్రకారం విశ్వరూప ఈశ్వరుడు నా దేహం గురించి నిర్ణయం తీసుకుంటాడు. నా దేహం ఎప్పుడు జబ్బు పడాలి, రోగగ్రస్తం కావాలి, ఎప్పుడు తప్పనాలి అంటే మరణించాలి, ఆయన చూసుకుంటాడు. విశ్వరూపీశ్వరుడు. నాకు తెలియదు. నా దేహాన్ని కుటుంబాన్ని విస్మరించు అని అర్థం కాదు అక్కడ. ఇది అర్థం చేసుకుంటే అది తప్పది. అట్లా అర్థం చేసుకోకూడదు. అది అభిమాన సన్యాసం అంటారు. అట్లా కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అహమ్మమ పరిత్యాగం. అహమ్మమ పరిత్యాగం చేసుకోవాలి. అది అంటే నాకు కంట్రోలర్షిప్ లేదు, నేను మాత్రం కర్మలు చేస్తాను. చింతా పరిత్యాగ. రెండోది చెప్తున్నా. అహమ్మామ అభిమానం వలన ఆందోళన, దిగులు, ఒత్తిడి ఉంటాయి. ఎందుకంటే నిరంతరం అదే చింతిస్తూ కాలం గడిపేస్తుంటాం కదా. అహమ్మామ అభిమానం, చింత ఒకదానితో ఒకటి బలంగా ముడివేసుకుని ఉంటాయి, ఒకదానికొకటి సహకరించుకుంటాయి. అభిమానం ఎక్కువైతే చింత ఎక్కువ అవుతుంది, దేహాభిమానం ఎక్కువైతే చింత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నాకు దేహాభిమానం ఉంది, అయ్యో నా ముఖాన్ని ఏదో కొన్ని మచ్చలు వచ్చినాయి, ఈ మచ్చలు ఇలా ఉండిపోతాయేమో, ఎట్లా, నేను ఎంత అందంగా ఉంటాను, నా ముఖం ఎంత బాగుంటుంది, మరి ఈ మచ్చలు వస్తే నాకేమైపోతుంది, నా ముఖం అందం అంతా పోతుంది కదా. ఇది ఒక చింత. అంటే దేహాభిమానం ఉండబట్టే కదా చింత వచ్చింది. సో అది ఈక్వల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. దేహాభిమానం ఎక్కువ ఉంటే చింత ఎక్కువ అవుతుంది. అది కాబట్టి సన్యాసంలో, త్యాగంలో చింత ఉండకూడదు అంటుంది శాస్త్రం. ఆందోళన, చింత రావటం మన చేతుల్లో లేదు. మనస్సులోని వాసనల వల్ల అది జరుగుతుంది. చింత అంటే దిగులు. చింతను పెంచి పోషించటం మన చేతుల్లో ఉంది. కాబట్టి చింత సన్యాస, లేకపోతే చింత పరిత్యాగం, చింత రెనౌన్సియేషన్. అది అంటే యాంగ్జైటీ రెనౌన్సియేషన్ అనుకోండి, వర్రీ రెనౌన్సియేషన్, అది చేయాలి. తర్వాత సకామ భక్తి అని చెప్తున్నా కదా, అది మూడో అంశం. ఏంటి సకామ భక్తి అంటే? విశేష ప్రార్థన. దాన్ని ఏమంటారు, పరిహార కర్మలు. ఏదో శని దోషం అని, అదని ఇదని, నాకేదో రాహు దశ బాగలేదు, కేతు బాగలేదు, శని బాగలేదు, ఇట్లా ఏదో ఒకటి పెట్టుకుని ఏదో రకంగా పూజలు, పునస్కారాలు, అది హోమాలు చేస్తూ కూర్చుంటాం అనమాట. జీవితం అంతా దానికే వెచ్చిస్తాం. మన ప్రారంధం మన ప్రబలంగా ఉంటే ఏం చేయలేదు. మనం ఎన్ని పరిహార కర్మలు చేసినా ఏం చేయలేదు. అది దుర్బల ప్రారంధం అయితేనే వర్కౌట్ అవుతుంది. ఎన్నేం చేస్తాం, ఎన్నో కోట్ల జన్మల నుంచి చేసిందంతా మనకు ఉంది అక్కడ ప్రారంధం. ఎంత ప్రారంధం ఉందో ఏంటో మనకు తెలియదు. సో అదొక బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఈ పరిహార కర్మలు, ప్రారంధ కర్మలు చేస్తూ కాలం గడిపేయటం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్. దాంట్లోంచి బయటపడాలి. ఎప్పుడూ సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో కూర్చుంటారు అందరూ. ఈ రాహు, కేతు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి పరిహార కర్మలు చేస్తూ కూర్చుంటారు. అక్కడ అభిషేకం చేస్తారు, అక్కడ నెయ్యి పోస్తారు, ఇంకేదో పోస్తారు. అంటే చెప్తాడు ఆయన, అర్చకుడు, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అవన్నీ తెచ్చుకోవటం. శనివారం, శుక్రవారం వెళ్ళటం, ఆ పూజలు చేయటం అంతే. లేకపోతే మన పిల్లలకి అక్కడ అమెరికాలో ఉంటారు, వాళ్ళకి పూజలు చేయించటం. ఇదే మన పని. ఇది సకామ భక్తి అంటే ఇదే. ఇది చింత, అభిమానం పెనవేసుకుని ఉంటుంది. ఒకసారి మనసును పరిశీలించుకో. సకామ భక్తి ఎప్పుడు ప్రారంభమైంది? అహమ్మతోనే ప్రారంభమవుతుంది. నేను ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబం కష్టాలు తీరిపోవాలి. ఈ చింతతోనే ముడుపులు కట్టి, మొక్కులు మొక్కి స్పెషల్ గా ప్రార్థన చేస్తాం. సకామ భక్తి ఎక్కువైతే అభిమానం, చింత అంటే దిగులు అని చెప్పాను కదా, బాగా ఎక్కువగా ఉన్నాయని అర్థం. కాబట్టి ప్రతి వ్యక్తి ఆంతర్యంలో ఈ మూడింటిని సన్యసించాలి. కాషాయ వస్త్ర సన్యాసి కుటుంబాన్ని వదిలేస్తాడు, ఆయనకేం బాధ ఉండదు, అన్ని వదిలేస్తాడు. కాబట్టి ఆ రకంగా ఆందోళన పోగొట్టుకుంటాడు. అయితే గ్యారెంటీ లేదు, ఆయన సన్యాసం తీసుకున్నాడే గాని ఆందోళన
ఆయన తగ్గిందా పెరిగిందా మనకు తెలియదు. అది మెచ్యూరిటీని బట్టి ఉంటుంది. పరిణితి అంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఆత్మజ్ఞానం మాత్రమే చింతనను దూరం చేస్తుంది. ఏమిటి ఆ జ్ఞానం? ఏమిటంటే దేహం, కుటుంబం చిన్న అనాత్మ అనుకోవాలి. చిన్న అనాత్మ పెద్ద అనాత్మలో ఒక భాగం అనుకోవాలి. పెద్ద అనాత్మ అంటే విశ్వరూప ఈశ్వరుడు. కాబట్టి నేను నా దేహాన్ని, నా కుటుంబాన్ని విశ్వరూప ఈశ్వరుడికి అంకితం చేస్తున్నాను. నేను బాధ్యతగా దేహానికి, కుటుంబానికి చేయగలిగినంత చేస్తాను. ఆందోళన విశ్వరూప ఈశ్వరుడికి వదిలేస్తాను. నేను నా దేహం గురించి, నా కుటుంబం గురించి ఆందోళన చెందను. అందువలన గుర్తుపెట్టుకోండి, ఏంటి నేను ఎవరిని? నేను సర్వవ్యాపక చైతన్యాన్ని అనే ఆత్మజ్ఞానంతో పాటు ఈ మూడింటిని త్యాగం చేయాలి. లేకపోతే ఈ ఆత్మ అనాత్మ ఫార్మేటర్గా త్రిపుటిలో మనకి ఏం ప్రయోజనం లభించదు. ఆత్మ లక్షణాలు, మన 5 వేదాంత రత్నాలు, ఏకం నిత్యం సారం సత్యం, ఆత్మ లక్షణాలు అవన్నీ కూడా నోట్ బుక్ లో భద్రంగా రాసుకుని పెట్టుకున్నాం. నేను మాత్రం ఇప్పుడు రోదతి 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 ఏవ, కంటి నిండా శుభ్రంగా నీళ్లు కారుస్తూ వచ్చిన వాళ్ళందరి దగ్గర శోక సముద్రంలో మునిగి అందరితో కష్టాలు చెప్పుకుంటూ కూర్చుంటా. దట్ ఈస్ మై లైఫ్. జ్ఞానం దారి జ్ఞానందే ఒక పక్క ఉంటుంది, అది మరో పక్క శోకం. స్పెషల్ పూజలు వదిలేయమంటే నిత్య పూజలు వదలమని అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. నిత్య పూజలు నిత్య నైమిత్తిక కర్మలు వదలమని కాదు. ఇది నాస్తికవాదం కాదు. సకామ భక్తి స్థానంలో నిష్కామ భక్తి ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడు? జ్ఞాని గొప్ప నిష్కామ భక్తుడు అంటాడు. నిత్య నైమిత్తిక పూజలు కొనసాగుతాయి. గుడికి వెళ్ళటం మానకూడదు, తీర్థయాత్రలు మానకూడదు, అహమ్మామ ప్రార్థనలు మాత్రం ఉండవు. ఒకే ఒక ప్రార్థన ఉంటుంది, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. నిష్కామ భక్తి ద్విపుటికి ఆటంకం కాదు, సకామ భక్తి మాత్రమే ఆటంకం. 5 వేదాంత రత్నాలు ఫలితాన్ని ఇవ్వటం లేదు అని అనిపించింది అనుకోండి మీకు, అంటే ఆంతర సన్యాసం మీరు సరిగా చేయలేదని అర్థం. ప్రతి వేదాంత విద్యార్థి క్రమం తప్పకుండా తనను తాను పరిశీలించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆంతర సన్యాసం ద్వారా ఈ మూడింటిని త్యాగం చేశానా లేదా? ఆంతర సన్యాసం కనుక ఉంటే ఆత్మజ్ఞానం లేకపోయినా కూడా శాస్త్రం నిన్ను అనుగ్రహిస్తుంది. ఆత్మజ్ఞానం ప్లస్ ఆంతర సన్యాసం మాత్రమే ఫుల్ ప్రయోజనం ఇస్తుంది అన్నమాట, పరిపూర్ణమైన ప్రయోజనాలు ఇస్తాయి. అష్టావక్ర గీతలో ఈ శ్లోకాలన్నీ కూడా ఇదే విషయం మనకి చెప్తున్నాయి. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బాహ్య సన్యాసం తీసుకోమని ఎవరు చెప్పరు శాస్త్రంలో, అష్టావక్ర మహర్షి కూడా చెప్పడు. ఆంతర సన్యాసం మాత్రం తప్పనిసరిగా ప్రతి వేదాంత విద్యార్థి బోత్ మేల్ అండ్ ఫిమేల్ అలవర్చుకోవాలి అని అంటారు మన మహర్షి, అష్టావక్ర మహర్షి. 54వ శ్లోకం, శ్రోత్రియం దేవతాం తీర్థం అంగనాం భూపతిం ప్రియం దృష్ట్వా సంపూజ్య ధీరస్య నకాపి హృది వాసన. జ్ఞాని వ్యవహారం చేస్తున్నాడు జగత్తులో. తన మనసులో, అంటే జ్ఞాని మనసులో అహంకారం మమకారం ఉండవు, రాగద్వేషాలు ఉండవు కదా. ఇప్పుడు మన పిల్లల్లో కూడా మనం ఏం చేస్తాం? ప్రయోజకుడిని ఒక రకంగా చూస్తాం పిల్లల్లో,
అప్రయోజకుడిని మరొక రకంగా చూస్తాం. మన కుటుంబంలోనే అహం మమ అభిమానం రాగద్వేషాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అష్టావక్ర మహర్షి అంటారు, ఇదంతా విశ్వరూప ఈశ్వరుడు సొత్తు. ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి డివైన్ దివ్యమైనవే, దైవ సంబంధమైనవే. నాకు తీర్పు చెప్పే నేర్పు లేదు. శ్రోత్రియం దృష్ట్వా, వేద పండితుణ్ణి శ్రోత్రియం అంటారు. దేవతాం అంటే శ్లోకంలో మాట అంటే దేవతల పట్ల కూడా రాగద్వేషాలు ఉంటాయి. కొంతమంది వైష్ణవులు, అందరూ కాదు, కొంతమంది శివుడి గుడికి వెళ్ళరు. అట్లాగే కొంతమంది శైవులు వైష్ణవ ఆలయాలకు వెళ్ళరు. మరి మన హిందువులందరూ కొంతమంది ఏం చేస్తారు, వేరే ఆలయాలకు వెళ్ళరు, అంటే వేరే మతాల ఆ ప్రార్థనలకు వెళ్ళడానికి ఇష్టపడరు. ఇది రాగద్వేష వాసన. దేవుడి పట్ల కూడా రాగద్వేషాలు ప్రదర్శిస్తారు. జ్ఞాని అందరు దేవతలను సమానంగా చూస్తాడు, అన్ని మతాలను గౌరవిస్తాడు, వివిధ రకాల పూజలు చేస్తాడు, క్రతువులు ఆదరిస్తాడు. అంటే వేరే వాళ్ళ పూజల్ని క్రతువుల్ని ఆదరిస్తాడు. తీర్థం అంటే తీర్థయాత్రలు, ఒక పవిత్రమైన నది అని కూడా అర్థం వస్తుంది, తీర్థయాత్రలు అని కూడా అర్థం వస్తుంది. అంగనాం అంటే ఒక స్త్రీ లేకపోతే ఒక పురుషుడు అంటే మరొక మనిషి అని అర్థం. తర్వాత భూపతిం అంటే హోదా ఉన్న వ్యక్తి అని అర్థం. అతను చూసి అందరూ ఈర్ష్యాశీలకు లోనవుతారు. అంటే ప్రియం అంటే కుటుంబంలో ప్రియమైన వాడు. ఎందుకు చెబుతున్నామంటే వీళ్ళందరి కూడా జ్ఞాని వీళ్ళందరినీ కూడా ఒకే రకంగా చూస్తాడు, అనాత్మ ప్రపంచంగానే చూస్తాడు. జ్ఞాని భావన ఏమిటి? దృష్ట్వా సంపూజ్య, అందరినీ గౌరవిస్తాడు. అంటే అందరిలోనూ విశ్వరూప ఈశ్వరుని చూస్తాడు. మనకి ఇక్కడ మీకు ఆల్రెడీ గుర్తొచ్చి ఉండాలి శ్లోకాలు కొన్ని భగవద్గీతలో మనకి దీనికి సంబంధించిన ప్యారల్ గా శ్లోకాలు ఉంటాయి. మనకి 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో ఏంటది? శ్రీకృష్ణుడు అంటాడు, ఈ సృష్టిలో ఈ జగత్తులో ఎక్కడ ఏ విభూతి ఉన్నా అది నా విభూతి మాత్రమే. అందుకే విలువల గురించి మాట్లాడేటప్పుడు అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆర్జవం ఇవన్నీ ఆంతర సన్యాసానికి చిహ్నాలు. ఇదంతా దైవ సంపద. అటువంటి జ్ఞాని తుది కాపి వాసన న ఉదేతి. అహంకార అభిమాన వాసన అంటే దేహాభిమానం, మమకార వాసన, కుటుంబం పట్ల ప్రేమానురాగాలు ఇటువంటివి ఉండవు. అంటే అహమమ వాసనలు ఉండవు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే, జాగ్రత్తగా వినండి, నా కుటుంబం స్పెషల్, అందరూ ఒక ఎత్తు, దేవుడికి నేను ఒక ఎత్తు. నేను అంటే నేను కాదు, నా కుటుంబం, నేను కొంచెం స్పెషల్ గా చూసుకుంటాడు దేవుడు నన్ను అనుకుంటాడు. అది తప్పు, అది కాదు. నేను స్పెషల్ కాదు, నా కుటుంబం స్పెషల్ కాదు. కర్మ సిద్ధాంతం అందరికీ ఒకేలా పనిచేస్తుంది. ప్రతి వ్యక్తి జీవితం ప్రారబ్ధాన్ని బట్టే నడుస్తుంది. ఇదే విషయం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. అందరిలో సమత్వం ఏమిటి? అందరిలో సమత్వం ఎట్లా చూస్తాం మనం? ఒక బ్రాహ్మడు ఉన్నాడు, ఒక ఏనుగు ఉంది, ఒక కుక్క ఉంది, ఎట్లా చూస్తాం? అంటే ఆత్మ దృష్టితో చూడాలి. అంతా విశ్వరూప ఈశ్వర. జగత్ అంటే జగదీశ్వరుడు. జగత్తంతా నిండిపోయింది ఎవరు? జగత్తంతా జగదీశ్వరుడే నిండి ఉన్నాడు. అంతా కృష్ణమయం జగత్, విష్ణుమయం జగత్. జగత్తులోనే కదా ఉన్నాడు బ్రాహ్మడు. మరి హస్తి, గవి అన్ని, కుక్క మాంసం తినేవాడు అందరూ ఇక్కడ దీంతోనే కదా ఉన్నారు. అంతా విశ్వరూపీశ్వరుల్లో మనం అంతా అంకాలం కదా, భాగాలం కదా, అంతా ఈశ్వర స్వరూపాలే కదా. మనం ఆ యాంగిల్లో చూడాలన్నమాట. తర్వాత ఇంకొక శ్లోకం కూడా ఉంది. సుహృన్ మిత్రార్ ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుషు అపి చ పాపేషు
సమబుద్ధి విశిష్యతే. ఇది శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత 55వ శ్లోకం. భృత్యై పుత్రై కలత్రై చ దౌహిత్రై చాపి గోత్రజై విహస్య వికృతో యోగి న యాతి వికృతిం మనాక్. కొన్ని స్పెషల్ పరిస్థితులు, విపత్కర పరిస్థితులు, విషమ పరిస్థితులు ఎదురైనప్పుడు, అంటే వృద్ధాప్యం వస్తే కూడా జ్ఞాని చెల్లించడు. శంకరాచార్య మనకి ఒక మాట చెప్తారు కదా భజగోవిందంలో, యావత్ విత్తోపార్జన శక్తః యావత్ విత్తోపార్జన శక్తః తావన్ నిజ పరివారో రక్తః. నీవు ధనం సంపాదిస్తున్నంత వరకు, అంటే కుటుంబానికి ఉపయోగపడుతున్నంత వరకు నువ్వు ధనం సంపాదించి కుటుంబానికి పెడుతున్నావు. అప్పుడు నిన్ను గౌరవంగా చూస్తారు. రై వద్దు, పేపర్ ఇచ్చే, డాడీకి ఇచ్చే, ఫస్ట్ నాన్నగారికి పేపర్ చదవాలి, ఫస్ట్ నువ్వు కాదు చదవాలి, నువ్వు తర్వాత చదువుకో, నాన్నగారు ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఫస్ట్ నాన్నగారికి రెండోసారి కాఫీ ఇచ్చిన తర్వాతే మనకు కాఫీ. నాన్నగారు 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 అంతా బాగా చేస్తారు, గౌరవిస్తారు. ఎప్పుడు నువ్వు 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 ప్రొడక్టివ్ గా ఉన్నావు అనమాట, ధనం సంపాదిస్తున్నావు, కుటుంబానికి పెడుతున్నావు. పశ్చాత్ ఆ తర్వాత ముసలాడు అయిపోయావు, రిటైర్ అయిపోయావు, ఆగిపోయింది నీ ధన సంపాదన, ఎవరు గౌరవించరు, నేను ఎవరు గౌరవించరు. అంటే యూజువల్ గా గౌరవిస్తే గౌరవిస్తారు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఎవరైనా సరే వారు ఉపయోగపడినంత వరకే నేను వారిని ప్రేమిస్తాను. ఇది శాస్త్రం చెప్పే మాట. వారు ఉపయోగపడినంత వరకే నేను వారిని ప్రేమిస్తాను. వారు నాకు ఉపయోగపడకుండా నాకు భారంగా మారితే నేను ప్రేమించను. పైగా నేను ప్రార్థిస్తా, ఏమని, భగవంతుడా ఈయన్ని నీలో చేర్చుకో, నువ్వు తీసేసుకో, అంటే ఈయన చనిపోతే బాగుంటుంది అని, ఈయన చనిపోవాలి, ఎంత త్వరగా చనిపోతే అంత మంచిది అని అనకుండా కొంచెం నేర్పుగా, మన కొంచెం ట్యాక్ట్ఫుల్ గా ఏమంటాం, ఈయనకి కొంచెం విముక్తి కలిగించు భగవాన్, ఈయనకి చాలా బాధపడుతున్నాడు, మంచం మీద పడిపోయాడు, ఈయన కొంచెం విముక్తి కలిగించు, నీలో చేర్చుకో. ఇది చేదు నిజం, నగ్న సత్యం. ప్రతి వ్యక్తికి వృద్ధాప్యంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. అంటే భావోద్వేగ పరంగా మనం డీలా పడిపోకూడదు. ఇటువంటిప్పుడు మనం ఆత్మజ్ఞానాన్ని అడ్డుపెట్టుకోవాలి. ఇంట్లో అందరూ మనని విసరించుకుంటారు. ముఖ్యంగా బెడ్ రీడన్ అయిపోతే ముసలి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కొన్ని కుటుంబాల్లో అంటే యూజువల్ గా 99.999% ముసలి వాళ్ళని అసలు అంతా ఇచ్చేస్తారనమాట, నిర్లక్ష్యం చేస్తారు. కుటుంబ సభ్యులు తన పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను, హేయ భావాన్ని మనం ఎదుర్కోవాలి. నీకు ఒకటే ఒక ఇన్సూరెన్స్ ఉంది. ఏంటది? లైఫ్ ఇన్సూరెన్స్ కాదు. ఇన్సూరెన్స్ ఏంటది? ఆత్మ అనాత్మ భావన. నేను ఆత్మ, నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, నేను ఈ దేహం కాదు. ఈ దేహాన్ని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారు, ఆత్మని ఇన్సల్ట్ చేస్తారా? ఆత్మని ఇన్సల్ట్ చేయగలరా వాళ్ళు? నో, చేయలేరు. ఇలా అనుకోవాలి. ఆంతర సన్యాసం అంటే ఇది. ఆంతర సన్యాసం తీసుకోవాలి. నా పట్ల నా కుటుంబం చూపుతున్న నిరాదరణ నా ప్రారంభ ఫలం. నా పట్ల నా కుటుంబం చూపుతున్నటువంటి నిరాదరణ నా ప్రారంభ ఫలం. అదే విశ్వరూప ఈశ్వరుడు. అందుకే అష్టావక్ర మహర్షి అంటున్నారు, వెక్కిరించటం, చులకనగా చూడటం, వేళాకోళం చేయటం, అపహాస్యం చేయటం, అమర్యాద, అఘోరం, చిన్న చూపు, ఇదంతా నడుస్తుంది మనకి. మనం చెప్పినట్టు వింటారు పిల్లలు. ఇదివరకు ఇప్పుడు ఎన్నరు ధిక్కరిస్తారు. మన సేవకులు కూడా మన మాట వినరు, మన పనాళ్ళు మన మాట వినరు, పిల్లల మాట వినరు, పరేసిస్తారు.
భార్య గౌరవించదు. మరి ఇట్లా మనుమలు, గ్రాండ్ చిల్డ్రన్ మన మాట వినరు, గౌరవించరు. ఇట్లా ఇవన్నీ కూడా అంటే అజ్ఞానాన్ని హెచ్చరించుకుంటారు, జ్ఞానిని కూడా హెచ్చరించుకుంటారు. ఈయన జ్ఞానికి మరి ఈయనకి ఆత్మజ్ఞానం వచ్చిందయ్యా, ఈయన మనం హెచ్చరించుకోకూడదు, ఈయన కొంచెం బాగా చూసుకోవాలంటే ఏమనుకోరు. నీకు ఆత్మజ్ఞానం వచ్చింది అంతే, వాళ్ళకేం తెలుసు? అది నీకు ఆత్మజ్ఞానం వచ్చిందని నీకు తెలుస్తుంది. ఏడ్పిస్తారు, పరిహసిస్తారు. జ్ఞాని ఏం చేస్తాడు? ఇది అనాత్మ, అనాత్మ మధ్య జరిగేటటువంటి వ్యవహారం. గుణాహ గుణాషు వర్తంతే, గుణాహ గుణేషు వర్తంతే, గుణాహ గుణేషు వర్తంతే, ఇంద్రియాణి ఇంద్రియాదేషు వర్తంతే. అంతే, అట్లాగా అనుకుంటాడు జ్ఞాని. అనాత్మ అన్ప్రెడిక్టబుల్, ఊహించలేని విధంగా ప్రవర్తిస్తుంది. అన్కంట్రోలబుల్, అనాత్మ పరిస్థితులను మనం నియంత్రించలేం. అన్సస్టైనబుల్, అనాత్మ పోకడకు నిలకడ ఉండదు. అన్రిలయబుల్, అనాత్మను నమ్మలేం. అన్స్టేబుల్, అనాత్మ అస్థిరం. ఇది అనుకోవాలి మనం. యోగి ఏమంటాడు? జ్ఞాని ఏమంటాడు? నాకు పరాభవం జరిగింది, నా ఇంట్లోనే, నా కుటుంబంలోనే. ఇల్లు నేనే కట్టాను, పిల్లలు నేనే పెంచాను, పెద్ద చేశాను, నాకు నిజంగా పరాభవం జరిగింది. అలా అనడు. అలా అనడు జ్ఞాని. నాకు పరాభవం జరిగింది, నన్ను అవమానించారు అని అనడు. జ్ఞాని దృష్టిలో నేను అంటే నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, ఆత్మను ఎవ్వరూ పరిహసించలేరు. ఎందుకని? వారికి అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, కుటుంబానికి ఆత్మ అంటే అర్థం తెలియదు. అనాత్మ తన ప్రారబ్ధాన్ని అది ఖర్చు పెడుతుంది. అనాత్మ తన ప్రారబ్ధాన్ని అది ఖర్చు పెడుతుంది. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. నీ ప్రారబ్ధం ఉంది, నీ కుటుంబ సభ్యుల ప్రారబ్ధం ఉంది, అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి నీకు. తోకించడు, కలవరపడ్డు, పట్టించుకోడు, ఇవన్నీ పిల్లచేష్టలు అని అనుకుంటాడు జ్ఞాని. వయోవృద్ధ, జ్ఞానవృద్ధ, శీలవృద్ధ, ఇలాంటి మాటలు వింటుంటాం కదా. జ్ఞానవృద్ధ అంటే జ్ఞానం కలిగిన వృద్ధులు, అంటే జ్ఞానంలో వృద్ధులు. శీలవృద్ధ అంటే అనుభవాల విషయంలో, నాకు వయసు ఎక్కువైంది కాబట్టి అనుభవాలు కూడా ఎక్కువ ఉంటాయి అని అనుభవాల విషయంలో వృద్ధులు. వయోవృద్ధ అంటే కేవలం వయసులో మాత్రం వృద్ధులు. అది ఇట్లా కొన్ని మాటలు ఎడ్జెక్టివ్స్ వాడుతుంటారు. ధర్మశాస్త్రం ప్రకారం కూడా వయసుకి గౌరవం ఇవ్వాలి. మన సనాతన ధర్మంలో, మన వైదిక జీవన విధానంలో తండ్రులు, తాతలను గౌరవిస్తాము. వారి హోదా ఎటువంటిదైనా కూడా వారిని గౌరవిస్తాం. కానీ పరిస్థితులు మారిపోయాయి. మన పిల్లలు, మన మనవలు తండ్రుల్ని, తాతల్ని పరిహసిస్తున్నారు, హేళన చేస్తున్నారు. వారికి ఏమీ తెలియదు అని బాహాటంగా వారి ఎదుటే తీర్మానిస్తున్నారు. కాబట్టి వృద్ధాప్యంలో మనల్ని మన కుటుంబ సభ్యులు గౌరవించరు. మనం మన దృక్పథం మార్చుకోవాలి. ఏమని అంటే మానసిక కల్లోలం ఉండకూడదు, కొంచెం కూడా మనం చెలించకూడదు, అంటే బాధపడకూడదు, అంటే ఆత్మస్థితిలో ఉండాలి అని అర్థం. 56వ శ్లోకం. సంతుష్టోపి న సంతుష్టః, ఖిన్నోపి న చ ఖిద్యతే, తస్యాశ్చర్య దశాం తాం తాం తాదృశా ఏవ జానతే. ఇది ఒక తమాషా.
అంటే జ్ఞాని బిహేవియర్ ఎలా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటాడు, అనిపిస్తాడు, కానీ సంతోషించాడు. చాలా విచారాన్ని అనిపిస్తున్నాడు అని అనిపిస్తున్నాడు అనుకుంటాం. అట్లా విచారాన్ని అనిపిస్తున్నా కూడా అనిపించడం లేదు, సంతోషాన్ని అనిపిస్తున్నా సంతోషించడం లేదు. అటువంటి జ్ఞానిని మరొక మహాత్ముడే అతన్ని అర్థం చేసుకోగలడు. అంటే ఒక సాధకుడు కర్మయోగ, ఉపాసన యోగ, అష్టాంగ యోగ ఇవన్నీ అభ్యసించి తన పంచకోశాలని బాగా సంస్కరించుకుంటాడు, శుద్ధి చేసుకుంటాడు, మనసుని సాత్విక బుద్ధిని తయారు చేసుకుంటాడు. జ్ఞానిలో ఎప్పుడు సాత్విక బుద్ధే కదా ఉంటుంది. ఆత్మజ్ఞానం సాత్విక బుద్ధితోనే సాధ్యం కదా. 14వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఎంతో వివరంగా చెప్తాడు కదా మనకి. సత్వాత్ సంజాయతే జ్ఞానం, అంటే సత్వగుణం ఉంటేనే జ్ఞానం వస్తుంది, సాధ్యమవుతుంది. జ్ఞానికి సాత్విక బుద్ధి ఉంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను మీకు, ఏంటంటే 100% సాత్విక బుద్ధి జ్ఞానికి ఉంది అని చెప్పలేము. సాత్విక ప్రధాన బుద్ధి ఉంటుంది, అది చెప్తాం. అంటే సాత్విక బుద్ధి ప్రధానంగా ఉండి కొంచెం రజోగుణం, కొంచెం తమో గుణం కూడా ఉంటాయి, పూర్తిగా లేకుండా ఉండవు. అందువలన జ్ఞాని మనస్సు రకరకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాత్విక బుద్ధి అధికంగా ఉండటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఎఫ్ఐఆర్ కూడా 0 ఉంటుంది అని చెప్పకూడదు. ఎఫ్ఐఆర్ ఎవరికి 0 ఉండదు, రాళ్ళకి రప్పలకి తప్ప. మనుషులకి 0 ఉండదు, తక్కువ ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ, అంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఫ్రీక్వెంట్ గా ఉండవు. ఉన్నా కూడా దాన్ని ఏమంటారు, ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. అంటే భావోద్వేగాల పరంపర ఫ్రీక్వెంట్ గా ఉండదు, తక్కువ ఉంటుంది ఇంటెన్సిటీ. తర్వాత రికవరీ పీరియడ్ వెంటనే తగ్గిపోతుంది. ఇట్లా అర్థం చేసుకోవాలి. తగ్గిపోతాయి, ఎందుకని సాత్విక బుద్ధి ఉంది కాబట్టి. ఏం చేశాడు జ్ఞాని? తన మైండ్ని విశ్వరూప ఈశ్వరుడికి ఇచ్చేశాడు. జ్ఞానికి తన మనసు మీద కూడా అభిమానం ఉండదు. అతను మనసుతో వ్యవహారం చేస్తాడు. ఒక టాక్సీ అన్నమాట, అధికారిలాగా. మనసుతో తాదాత్మ్యం చెందడు. ఇప్పుడు నువ్వు క్యాబ్ ఎక్కావు, క్యాబ్ దిగుతావు, ఒక అరగంట జర్నీ చేసి క్యాబ్ దిగిపోతావు కదా, ఏముంటుంది నీకు? ఆ క్యాబ్ మీద ఏముంటుంది నీకు? అటాచ్మెంట్ ఉండదు కదా. అలా అందుకే ఆది శంకరాచార్య అంటారు ఆత్మబోధలో, దేహాన్ యత్వాన్ మే జన్మ అమనస్త్వాన్ నమే దుఃఖ రాగ ద్వేష భయాదయ. అంటే నాకు భావోద్వేగాలు లేవు, నాకు మనసు లేదు, అంటే మనసు మీద అభిమానం లేదు. ఒకవేళ మనసు కల్లోలానికి గురైనా కూడా జ్ఞాని నాకు నాకు సమస్యలు ఉన్నాయని చెప్పడు. నైవ కంచి తెలుసు కదా మనకి, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అవన్నీ అంటాడు. నైవ కంచిత్ కరోమి ఇది అంటాడు జ్ఞాని. అవన్నీ జరిగిపోతున్నాయి పనులు. ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి. నేను చెలించను, నాకు సమస్యలు లేవు, నాకు దుఃఖం లేదు, నేను మనస్సు కాదు. ఇది జ్ఞాని దృక్పథం. మనసులో సంతోషం వస్తే సంతోషంగా ఉన్నాడు అంటారు. సంతోషం ఎక్కడుంది అంటాడు జ్ఞాని. సంతోషం అనేది అనాత్మ వృత్తి. వృత్తి అంటే ఆలోచన. సంతుష్ట అపి నా సంతుష్ట, కుర్వన్ అపి నా కరోతి, ఖిన్న అపి అంటే సమాజంలో విలువలు తగ్గిపోయాయి అని దుఃఖిస్తాడు. ఎవరు? జ్ఞాని. అంటే సమాజంలో విలువలు తగ్గిపోయాయని కూడా దుఃఖించడు. అంటే సమాజాన్ని గౌరవిస్తాడు, సమాజానికి తను చేసే సేవ చేస్తాడు. కానీ సమాజాన్ని బస్టు పట్టిపోయింది, అయ్యో చాలా మంది ఇదే కదా కలవరిస్తుంటారు కదా, ఈ సమాజం పాడైపోయిందని. అలా ఉండదు జ్ఞానికి. అంటే అహమ్మమ్మ అభిమానం లేదు కాబట్టి ఆ అభిమానం కూడా ఉండదు. నాకు చాలా బాధగా ఉందండి, ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఎక్కువైపోయినాయి, లేకపోతే అదండి ఇదండి, అట్లా ఆ సనుగుడు గొనుగుడు జ్ఞానికి ఉండదు. ఇది ప్రపంచానికి అర్థం కాదు. ప్రపంచానికి ఆత్మకి అనాత్మకి మధ్య తేడా తెలియదు కదా. అందుకే పురాణాల్లో కథలు చెప్తారు.
ఏంటది? నేను నిత్య బ్రహ్మచారిని అయితే ఇలా ఇది జరుగుగాక అని శ్రీకృష్ణుడు అంటాడు. శ్రీకృష్ణుడు ఏమంటాడు? నేను నిత్య బ్రహ్మచారిని అయితే ఇది ఇలా, ఈ నది ఇలా దారి ఇచ్చుగాక అంటాడు. శ్రీకృష్ణుడు బ్రహ్మచారి కాదు కదా, నిజంగా నది దారిస్తుంది కదా. శ్రీకృష్ణుడికి 16,008 మంది భార్యలు ఉన్నారు. కృష్ణుడు నిత్య బ్రహ్మచారి ఎట్లా అవుతాడు? కానీ నేను నిత్య బ్రహ్మచారిని అయితే ఈ నది దారిచ్చుగాక అంటే ఇస్తుంది. అంటే ఆత్మదృష్టితో అర్థం చేసుకోవాలి. కృష్ణుడు అహంకార దృష్టితో ఆ మాట అనలేదు, ఆత్మదృష్టితో అన్నాడు. ఆత్మకు భార్య పిల్లలు ఉండరు. నిత్య బ్రహ్మచారినే నమః. ప్రపంచంలోని వ్యక్తులకు అహంకార నేనికి ఆత్మ నేనికి వ్యత్యాసం తెలియదు. ఇది ఆశ్చర్య దశ అన్నమాట. అంటే జ్ఞాని యొక్క వింత ప్రవృత్తి. వ్యవహారం చేస్తాడు, నేను ఆ కర్త అంటాడు. తాం అంటే ఆయా సంఘటనలకు, తాం అంటే ఆయా సంఘటనలకు నాకు సంబంధం లేదంటాడు. అంతా చేస్తాడు వ్యవహారం. చూస్తాడు, నేను చూడను అంటాడు. వింటాడు, నేను విన్ను అంటాడు. ఇట్లా 57 కర్తవ్యతైవ సంసారః నతాం పశ్యంతి సూరయః శూన్యాకార నిరాకార నిర్వికార నిరామయ. అంటే మన బాధ్యతలు మనం నిర్వహించాలి. జ్ఞాని కూడా తన బాధ్యతలు తను నిర్వహిస్తాడు. ఇందాక చెప్పాను కదా, డ్యూటీస్ ఉంటాయి. పాత్ర పోషణ చేస్తాడు, కర్తవ్యం నిర్వహిస్తాడు. బాధ్యత అన్నా కర్తవ్యం ఒకటే. కానీ హక్కుల కోసం పోరాడు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వైదిక సాంప్రదాయంలో కర్తవ్యాలు నిర్వహించాలి. హక్కులు అనే పదం కొత్తగా వచ్చింది. ఆడవాళ్ళకి హక్కులు, పిల్లలకు హక్కులు, వృద్ధులకు హక్కులు. ఈ నవీన ఆధునిక సమాజంలో ఇవన్నీ తరచుగా మనం వింటుంటాం మాటలు. కానీ మన సనాతన ధర్మంలో కర్తవ్యాలు, బాధ్యతలు అని అంటాం. అంటే పాత్ర పోషణ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇతరులు ఏమనుకుంటారు, మన అమ్మాయి పెళ్లి చేయకపోతే అని భయంతో కొంతమంది పెళ్లిళ్ళకి కూడా వెళ్ళరు. అడుగుతారు కదా అందరూ అని. ఎందుకంటే వాళ్ళు బాధపడిపోతారు. పిల్లలు తల్లిదండ్రులకి కర్తవ్యంగా భావించి ఏం చేయాలో చెయ్యాలి. కర్తవ్యం చాలా మంది ఏంటంటే అది భారంగా మారుతుంది అన్నమాట. అట్లా మారకూడదు. నేను నా పిల్లల్ని ఎంతో బాగా చూసుకున్నాను. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? మనువులను కూడా బాగా చూసుకోవాలి, అది నా కర్తవ్యం. నా కొడుకు కోళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మరి మనువులను మనవరాలను చూసుకోవాలి, ఇది నా కర్తవ్యం. ఇలా భారంగా మార్చేసుకుంటున్నారు. ఒత్తిడి, ఆందోళన, అలజడి, భయం. ఇది అంటే వాళ్ళకి విప్పుటిలో ఉండటం చేత కావట్లేదు. విప్పుటిలో ఉంటే, అనాత్మ ఫార్మేట్ లో కనుక ఉంటే, ఆత్మస్థితిలో ఉంటే, ఆత్మలో రమిస్తే కర్తవ్య నిర్వహణ మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఆంతర సన్యాసం తీసుకుంటాడు కదా. ఆంతర సన్యాసం, నేను నాది అహమ్మామ వదిలేసామనుకోండి, మనకి ఇంకా బాధ ఏముంటుంది? సో కాబట్టి ఆత్మస్థితిలో ఉండి ఆత్మలో రమిస్తూ ఈ వేదాంత రత్నాలను గుర్తు తెచ్చుకుని కర్తవ్య నిర్వహణ సక్రమంగా చెయ్యాలి. కొడుకు కోళ్ళు ఏమనుకుంటారు అనే ఆందోళన, ఇది అది, ఎవరన్నా ఏమనుకుంటారు, ఎవరికన్నా పెళ్లిళ్ళు పెళ్తే నీ మనవాడు పెళ్లి చేయలేదంటే ఇంకా అంటారా, ఇట్లాంటివన్నీ ఉండవు. ఆత్మస్థితిలో ఉన్నవాడికి అట్లాంటివి ఉండవు. తను చేయాల్సినటువంటి కర్తవ్యం నిర్వహిస్తాడు, కామ్గా కూర్చుంటాడు. అది మనం నేర్చుకోవాల్సింది. సో కాబట్టి మన వైదిక జీవన విధానంలో కర్తవ్య నిర్వహణ ఉంటుంది, హక్కులు అనేవి ఉండవు. కర్తవ్యం నిర్వహించితే హక్కులు ఆటోమేటిక్ గా అందులోనే ఉంటాయి. హక్కులు కూడా ఆన్సర్ చేసినట్టు అవుతుంది. అది స్వస్తి.